ఎంతమందికి పెళ్లి కాలేదు ఒకసారి లేవండి. కొత్త వాళ్ళు కాదు, పెళ్లి కాని వాళ్ళు. ఓకే, పెళ్ళైన వాళ్ళు కూడా చెప్తున్నారు నీకు ఎవరు ఏరు పిల్లని. ఎస్, ఒక్కసారి పెళ్లి కాని వాళ్ళు ఒకసారి బిగిన్ ఆఫ్ లాస్ గట్టిగా అయిపోయేలోపు మీకు ఒక రకరకాలుగా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇంట్రెస్ట్ ఏంటి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు వచ్చినాం, ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చేయాలి, ఏది చేయకూడదు, ఎలా చేయాలి, ఇవన్నీ కలిపి ఉంటుంది. మనది సంక్రాంతి లాగా ఉంటుంది, మనది అన్ని కాయగూరలు కలిపి. రైట్, వాయిస్ రావట్లేదా? ఓకే, దగ్గర పెడుతుంటే రీసౌండ్ వస్తుందని. రైట్, ఎస్. అండ్ వై నాట్ అదర్ కంపెనీస్? ఎస్పెషల్గా నాకు సపరేట్గా ఇచ్చాడు విజయరాజు గారు. ఏమని తెలిసిన, మీరైతే అదర్ కంపెనీ నుంచి ఆ దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండవు, మీకు బాగా అనుభవం సార్ అంటేనని ఏరి కోరి నన్ను ఈ సబ్జెక్ట్ ఇవ్వమని చెప్పాడు. రైట్, ఈ సబ్జెక్ట్ గురించి అయితే మాకు 4 సంవత్సరాల అనుభవం ఉంది. రైట్, దాని గురించి బాగా క్లారిటీగా చెప్తాను. రైట్, అండ్ హైదరాబాద్ నుంచి నేను ఈ బిజినెస్ని రన్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ థింగ్, బాయ్స్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అందరు నాతో ఉన్నారా? ఉన్నారా? ఓకే, సెషన్ అయిపోయినాక ఉంటుంది మళ్ళీ. రైట్నా? ఎస్, ఎస్. అదర్ కంపెనీస్లలో ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి చాలామందికి ఏంటంటే, వేరే కంపెనీ బాగుంటుంది, వేరే కంపెనీ వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు, ఆ కంపెనీ వాళ్ళు 10,000 కడితే 20,000 కట్టేస్తే 1,00,000 రూపాయలు కట్టేస్తే ఎక్కువ వచ్చేస్తుందంటని చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రకరకాల కంపెనీలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా? ఉన్నారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ వేరే కంపెనీకి వెళ్తే ఏంటి ప్రాబ్లం? ఇక్కడ చూడండి, అదర్ కంపెనీస్, నో ఎక్స్పీరియన్స్ కంపెనీస్. ఎస్ ఆర్ నో? ఎక్కడో 4 ఏళ్ళు 5 ఏళ్ళు పనిచేసేసి ఏదో నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు సంపాదించేస్తే కంపెనీ పెడితే అవుతుందా? కాదు. అతను ఏం చేస్తే అవుతుంది? లీడర్గా ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏముండదు, ఏదో 4 మాటలు నేర్చుకొని ఇలా స్టేజ్ మీద మాట్లాడేస్తే కంపెనీ వస్తుంది, కంపెనీ పెట్టుకోవచ్చు అంటానని కొంతమంది డాష్ అని మాట్లాడవచ్చు, బట్ రికార్డ్ అవుతుంది. మా వాళ్ళందరూ ఫేస్బుక్ లైవ్ కూడా పెట్టారు. రైట్, కంపెనీస్ పెట్టడం వల్ల మాయా మాటలు చెప్పి నీకు అది వస్తుంది, నీకు ఇది వస్తుంది, నీకు అది జరుగుతుంది, నీకు ఇది జరుగుతుంది అంటని చెప్పి ఎంతోమందిని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ స్టార్టప్ కంపెనీస్ అసలు స్టార్ట్ చేసిందే ఇప్పుడు, కొబ్బరిగా కొట్టిందే ఈ సంవత్సరం. ఇంటర్నేషనల్ కంపెనీ చెప్తారు, అవునా కదా? మాది ఇంటర్నేషనల్ కంపెనీ, మాది ఇంటర్నేషనల్ ప్రోడక్ట్. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇప్పుడు. వాళ్ళ ఇంట్లో కూడా సరిగా వాడిండరు, అవునా కదా? రైట్, స్టార్టప్ కంపెనీస్లో రకరకాలుగా మాట్లాడుతుంటుంటారు. దేనికి చేస్తారంటే, ఏదైతే బాగుందో కంపెనీ, ఆ కంపెనీ గురించి దానికన్నా ఎక్కువ అని చెప్తుంటారు. ఎస్ ఆర్ నో? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు, కానీ వాళ్ళ మాటలు బాగుంటాయి, అవునా కదా? చాలా బాగుంటాయి. పొరపాటు పడొద్దండి. ఫేక్ వర్డ్స్, చాలా చాలా ఫేక్ వర్డ్స్ మాట్లాడుతుంటుంటారు. అది నిజమా అబద్ధమా అని కూడా మనకు తెలియదు. ఎస్ ఆర్ నో? అది నిజం మాట్లాడుతున్నారో అబద్ధం మాట్లాడుతున్నా తెలియదు. ఎప్పుడైతే మనకి, మన బాడీకి, మన బ్రెయిన్కి ఏదైతే నచ్చుతుందో అదే తీసుకుంటాం, అవునా కదా? వెస్టేజ్లో ఫాస్టాట్ 8% అయితే 450 రూపాయలు వస్తుంది. ఎస్ ఆర్ నో? అదే మా కంపెనీలో చేసేస్తే 4,000 వస్తుందని చెప్తారు. ఎంత బిజినెస్కి? వెస్టేజ్లో 450 రూపాయలు ఎంతకు వస్తుంది? 10,000 రూపీస్ ప్రోడక్ట్. ఎస్ ఆర్ నో? అదే చేస్తే 4,000 వస్తుందని చెప్తారు. మన బ్రెయిన్కి ఏం వెళ్తుంది? పోయినాక ఉంటుంది కథ. ఎస్ ఆర్ నో? రైట్. అండ్ ఫేక్ వర్డ్స్ మాట్లాడుతుంటుంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఇక్కడ మా టీం వాళ్ళందరూ విత్ మీ నాతోటి వేరే కంపెనీల గురించి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ గురించి చెప్పాలంటే 82 మంది మా టీం ఇక్కడ ఉన్నారు. నాతో సహా మమ్మల్ని అడగండి, వేరే కంపెనీ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఎస్ ఆర్ నో బాయ్స్? ఎస్. రకరకాల కంపెనీలు రకరకాలు వచ్చేసేసి ఏది చెప్తారో తెలియదు, ఎలా చెప్తారో తెలియదు. నేనే చాలా మందికి ఇటువంటి స్టేజ్ మీదనే, ఇదే స్టేజ్ మన కళ్యాణ వేదికలోనే ఆ కంపెనీల గురించి గట్టిగా మాట్లాడుకున్నాం. అవన్నీ ఫేక్ వర్డ్స్, కానీ వాళ్ళు మమ్మల్ని మోసం చేసినారు. మేము ఎవరిని మోసం చేసినాం? ఎవరిని? ఇది జరిగిందనమాట. ఎగ్జాంపుల్ మనం చూసేసుకోవచ్చు. అగైన్ ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మేము 2018లో బిజినెస్ స్టార్ట్ చేశానండి. 2018 బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాదొక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో చేసుకుంటూ ఒక ఆయన వచ్చి, ఒక ఎంసీఏ చదువుకున్న ఒక కుర్రోడు వచ్చి నాకు ఈ బిజినెస్ ప్లాన్ చెప్పాడనమాట. అన్న, ఈ బిజినెస్ నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తే ఒక వర్డ్ నాకు బాగా నచ్చుతుంది. ఆయన చెప్పిన మాటలు, ఆ పిల్లడు చెప్పిన మాటలు ఒక వర్డ్ బాగా నచ్చుతుంది. ఎవరో ఎక్కడో ఉదయం లేచి బ్రష్ చేసి వాళ్ళ కాళ్ళ కుర్తాలు తీర్చుకుంటే నీ జోబులో డబ్బు పడుతుంది, 3 తరాల రాయల్టీ ఇన్కమ్ వస్తుందని చెప్పాడు. ఎన్ని తరాలు? అది నా మైండ్కి బాగా ఎక్కింది గట్టిగా. అది నా మైండ్కి చాలా ఎక్కింది. అరే, నేను కంపెనీ పెట్టినా, ఒక 50 లక్షలు పెట్టి కంపెనీ పెట్టినా, 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంత బాగుంది కదా, ఈడేంది 1 లక్ష అంటాడు, 2 లక్షలు అంటాడు. ఒక ఆయనకి, ఒక రాయలసీమలో ఒక ఆయన అంటాడు 4,20,000 రూపాయలు వస్తుంది, నువ్వు చేసేస్తే ఇంకా లైఫ్ మారుతుందంటని రకరకాలు చెప్పేసరికి మనము ఏదైనా ఇక్కడ నుంచి, నేను ఇక్కడ వి గ్రాండ్ హోటల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు ఆ దారి తెలియదు. దారి తెలియకపోతే మనం ఎవరిని అడుగుతాం? గూగుల్ని అడుగుతాం. ఎవరిని అడుగుతాం? గూగుల్ని అడుగుతాం. ఎస్ ఆర్ నో? ఎస్. గూగుల్ ఏం అడిగినా చెప్తాది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఏమడిగినా చెప్తుంది. ఆ రోజు నేను అదే చేసిన. అసలు వెస్టేజ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎందుకు వీళ్ళకు 1 లక్ష వస్తుంది, 2 లక్షలు వస్తుంది, 3 లక్షలు వస్తుంది, 5 లక్షలు ఎందుకు చెప్తారు అంటనని అక్కడ సెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, ఇది ఇప్పుడుది కాదు, ఎప్పుడో 1950s నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ జనాలకి సరిగా తెలియక, ఎడ్యుకేషన్ సరిగా లేక ఇలా ఉన్నారు అంటని అర్థమైంది. అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసిన. అండ్ 2017 ఐడియా చేశాను, ప్రోడక్ట్ వాడుకున్నాను. మా నాన్నకు ఆస్తమా ఉండడం వల్ల రెస్పోకేర్ ఫ్లాక్స్ నూనె తీసుకోవడం వల్ల మా నాన్నకు 15 to 20 డేస్లో రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వస్తూ నేను ఈ బిజినెస్లోకి డబ్బు ఉందని రాలేదు, యాక్చువల్గా చూద్దాము, ఒక రాయి వేద్దాము అనుకొని మా నాన్నకు రిజల్ట్ రావడం వల్ల వేరే వాళ్ళకు చెప్తూ అలానే వచ్చేసాను. అలానే ఫస్ట్ 8%, 11% అండ్ 16%, 20% అప్పట్లో ఉండేది. 10,000 పీ ఉండేది మాకి. ఎన్ని వేల పీవి? 10,000 పీవి. మీరన్న అదృష్టవంతులు. ఇప్పుడు ఎంత ఉంది బ్రాంచ్కి? 5,500కి 5,500 సార్, మేము 10,000 చేసినాం. రైట్. అప్పుడు అలాగుండేది. సరే, ఈ బిజినెస్లో డబ్బు వచ్చేసి ఒక ఆయనకి 4 లక్షలు వచ్చింది, ఖచ్చితంగా చేస్తే వస్తుందంటని చేశాను. అండ్ అలానే చేస్తూ బ్రాంజ్ అయింది, సిల్వర్ అయింది, గోల్డ్ అయింది, స్టార్ అయింది. స్టార్ అయిన తర్వాత అండ్ ఇక్కడ స్టార్ అయితే ఏమొస్తుంది? 2019-15 మా అమ్మాయికి, మా మృదుల శ్రీ చిన్న అమ్మాయికి బర్త్డే మీద 14 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన మా అమ్మాయికి. గట్టిగా బాగా గుర్తుపెట్టుకోండి, నమ్మకం లేకుండానే ఇలా జరిగింది నాకు. ఎందుకంటే ఐఎమ్ వెల్ సెటిల్. ఫస్ట్ థింగ్, నేనేదో 5,000, 10,000, 20,000 వచ్చే జీతంలో లేను. నా ఎంప్లాయీకి నేను నాన్ టెక్నికల్ ఎంఏ చదువుకున్నా. అసలు ఇంజనీరింగ్ అంటే డిప్లొమా చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చేయాలి. సార్ నో, వాళ్ళకి బీటెక్ చేసిన వ్యక్తికి 45,000 రూపాయలు నా కంపెనీలో శాలరీ. రైట్. అటువంటిది చేసేసుకొని ఇక్కడ సరదాగా చేసేస్తూ అండ్ మా పిల్లలకి ఇక్కడ చూడండి, మా మిస్సెస్, మా అమ్మాయి, మా చిన్న అమ్మాయికి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు అండ్ గిఫ్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి స్పోర్ట్స్ కార్ విత్ ఇన్. ఎస్, ఎంత అందంగా ఉంది, బాగుందా వాళ్ళదా? ఎంత తెలిసిన అప్పట్లో పీవీ ఎక్కువ ఉండేది, ప్రోడక్ట్ ఎక్కువ ఉండేది కాదు. అప్పుడు మాకు 150 ప్రోడక్ట్లు ఉండేటివి, స్టోర్స్ సరిగా ఉండేటివి కాదు. ఎక్కడ చూసినా ఎక్కడో మేము హైదరాబాద్ మొత్తానికి సికింద్రాబాద్లో ఒకటే ఉండేది, క్లాక్ టవర్ దగ్గర. అండ్ అక్కడ నుంచి పోయి ట్రైన్కి వెళ్ళి అదంతా వెళ్ళి చాలా చేశాం. ఎందుకంటే దీంట్లో డబ్బు ఉంది, కష్టపడితే వస్తుంది అంటనని చేసుకొని. ఇది ఎన్నో డేట్ ఎప్పుడండి? November 15, 2019. ఎగ్జాక్ట్గా
21 నెలలో నేను ఇంత సంపాదించిన, ఈ కార్లో వచ్చిన 21 months అప్పట్లోనే. ఎస్. అండ్ మరి చెక్ చూస్తే ఎలాగుంటుంది అంటే ఒకసారి మీకు చూపిస్తాను దీన్ని. అండ్ నవంబర్ చెక్ 1,37,000, డిసెంబర్ 1,15,000, జనవరి 1,39,000, 3,92,000 3 నెలలకి అప్పట్లో. ఎస్. అండ్ అప్పుడే నాకు ఒక టైటిల్ కూడా వచ్చింది, క్రౌన్ డైరెక్టర్ టైటిల్ వచ్చింది, 1,48,000 రూపాయలు. ఇంకా హౌస్ ఫండ్ కూడా రిలీజ్ కాలేదు. అండ్ ఫస్ట్ మంత్లో నాకు అది వచ్చింది. 2019 హిస్టరీ చెప్తున్నా. 2019లో 2018లో బిజినెస్ చేస్తే 2019లో ఇలాగున్నాం. అండ్ వెల్ సెటిల్గా చాలా బాగున్నాం. అప్పట్లో చాలామంది ఉన్నారు, మాతో పాటు చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో నాకు కొలీగ్ ఉండేవాడు అండ్ వేరే టీం అతంది. ఆయన నేను కలిసి పనిచేసేవాళ్ళం, హాస్పిటల్లో పనిచేసేవాళ్ళం, మీటింగ్ ఉంటే మీటింగ్ చూసుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ ఆ పరిస్థితుల్లో ఆయన ఫోటో వేయకూడదు, బట్ ఎందుకంటే మా కొలీగ్ కాబట్టి వేసేస్తున్నాను. ఆయన చెక్ వచ్చేసేసి నవంబర్లో అండ్ సెప్టెంబర్లో అనేది వచ్చేసేసి 1 lakh రూపీస్ ఉండేది. ఈరోజు వాళ్ళ చెక్ 15 లక్షలు బెంజ్ కార్లో తిరుగుతున్నారు వాళ్ళు. మేము అప్పుడు ఏం చేసినామంటే ఇందాక మీ మైండ్లో ఏవైతే రకరకాల మైండ్ సెట్లు, ఈ బిజినెస్ బాగాలేదు, ఈ బిజినెస్ అలాగా, ఈ బిజినెస్ ఎవరు చేయట్లేదు, సోపు బాగాలేదు, పేస్ట్ బాగాలేదు అంటని మీ మైండ్లో వచ్చేసి వేరే కంపెనీలు ఎలాగైతే దూరినాయో మేము మంచిగా వెల్ సెటిల్గా ఉన్నప్పుడే మేము అప్పుడు అలాగున్నాం. అటువంటి తరుణంలో మాకు అండ్ అదర్ కంపెనీస్ వర్డ్స్ కొన్ని ఉండవా? అదర్ కంపెనీస్ వర్డ్స్ ఎలాగుంటాయి అంటే మామూలుగా ఉండవు. నీవు ఇప్పుడు వచ్చినా కూడా విత్ ఇన్ 1 month, 2 months, 3 months నీకు 1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తుంది, 3 లక్షలు వచ్చి నీ జీవితం మారుతుంది అంటని రకరకాలుగా ఫేక్ వర్డ్స్ మాట్లాడుతుంటారు. ఆ ఫేక్ వర్డ్స్ మన బ్రెయిన్కి చాలా మంచిగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు 1,00,000 చెప్తారు. ఏం చెప్తారు? 1,00,000 చెప్తారు. మనము వెస్టేజ్లో జాయిన్ అవుతాయి, మనం 10,000 చెప్తే వాళ్ళు ఏం చెప్తారు? 1,00,000 చెప్తారు. అదర్ కంపెనీలో ఓట్లు ఎలాగుంటాయంటే ఒక పెళ్లి కాని పిల్లలు చెప్తున్నా, ఒక అందమైన అమ్మాయి లాగుంటాయి వాళ్ళ మాటలు. ఎలా ఉంటుందంటే అబ్బా సూపర్ రంగ్ ఇది, దీని అమ్మ విస్టేజ్ 6, 7 అంటానని. అమ్మాయి ఎలా ఉంది? ఎవరని చెప్పండి బాగుందా? థ్యాంక్ యూ. ఆమె నా లవర్ ఏమనుకోద్దండి. రైట్. అండ్ మా మిస్సెస్ లేదు కాబట్టి చెప్తున్నా. రైట్. రకరకాలుగా చెప్తా ఉంటుంటారు. ఎన్ని రకాలుగా మాట్లాడుతుంటారు. దయచేసి అమ్మాయి జోలికి పోతే ఎలా ఉంటుంది? మాడి మసి అయిపోయినాం కూడా మేము. అలా ఉంటాయి ఇటువంటి వర్డ్స్. రైట్. చాలా ఉంటాయి. మేము పోయిన తర్వాత మేము కూడా చేసినాం అలాగా. ఎస్ఆర్నో? రైట్. మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సార్ యమకాంత్ రెడ్డి మమ్మల్ని అందరినీ ఇంట చేసినాడు, ఇదే మాటలు చెప్పినాడు ఆ రోజు అంటే అనుకుంటున్నారు వాళ్ళు కూడా. తప్పదు, ఏం చేస్తాం? అవునా కదా? రైట్. అలాగా ఉండేటప్పుడు అదర్ కంపెనీ చాలా ఉంటాయి. ఎలా అనేది? ఒరే దీని అమ్మ జీవితం నీ బతుకురా అంటున్నట్లా ఉంటుంది. ఎస్ఆర్నో? ఏమంటాడు బ్రహ్మానందం? ఏమంటాడు? నీ జీవితం ఎందుకురా నీ జీవితం అంటారని. అటువంటి అవి కంపెనీ వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా అలాగ రకరకాలుగా మాటలు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రైట్. ఎందుకు వచ్చినామంటే వాళ్ళు చెప్పే మాటలు ఎలాగుంటాయి? ఒక అందమైన అమ్మాయిలాగా ఉంటాయి. అందుకే రైట్ అటువంటి దానిలోకి ఆశపడి మేము పోయిన తర్వాత జీవితం ఎలాగేందో తెలియదు. ఎలా ఉండేది ఎక్కడో కింద పడిపోయింది, పాతాళలోకం పడిపోయినాం. కంపెనీస్ మాటలు విని మీరు వెళ్ళారనుకోండి, మీ జీవితంలో కాదు మీకు మీ ఫ్యామిలీ 3 తరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. ఇక్కడ వెస్టేజ్ కంపెనీ వర్డ్స్ ఎలాగుంటాయి ఒకసారి చూద్దామా? అదర్ కంపెనీ వర్డ్స్ ఎలాగుంటాయి? అందమైన అమ్మాయి లాగా ఉంటాయి. బట్ అండ్ వెస్టేజ్ వర్డ్స్ ఎలాగుంటాయంటే ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, కంపెనీ బాగుంది, 20 సంవత్సరాల కంపెనీ అండ్ నెంబర్ 1 కంపెనీ. మీరు ఈ కంపెనీలో వచ్చారనుకోండి, ఒక 2 years ఈ బిజినెస్ చేశారనుకోండి, మీ జీవితం మారుతుంది అంటే చెప్తాం. ఎస్ ఆర్ నో? మనం జరిగేదే చెప్తాం. అవునా కదా? అక్కడ అందమైన అమ్మాయిలాగా అక్కడ అబద్ధాలు చెప్తే, ఇక్కడ ఈ కంపెనీ అందమైన మన అమ్మలాగా చెప్తుంది. కంపెనీ అమ్మలాగా
అమ్మకే అన్నీ తెలుసు. ఎస్ ఆర్ నో? అమ్మకే అన్నీ తెలుసు. అమ్మలాగా మనల్ని ఎత్తుకుంటుంది, ముద్దాడుతుంది. నువ్వు ఏడిస్తే కూడా, నువ్వు పక్కకు పోతుంటే కూడా అది కాదురా బాబు అంటానండి. నీ అప్లైను తల్లిదండ్రుల కన్నా నీ అప్లైన్ బాగా చూసుకుంటాడు. ఎస్ ఆర్ నో? ఎస్. మనది చిన్నది కాదు, 20 సంవత్సరాల కంపెనీ, 21 years ఇప్పుడు వెళ్తున్నాం. ఎస్ ఆర్ నో? రైట్. కొద్ది కష్టపడాలి. తల్లి ఎప్పుడు వేరే దారిలో వెళ్ళమని చెప్పదా? చెప్పదు. మంచి దారిలో వెళ్ళు నాయనా, నువ్వు బాగుంటావు నాయనా, ఈ కంపెనీ బాగుంటుంది నాయనా అంటే వినరు. ఎస్ ఆర్ నో? ఎస్. అండ్ మళ్ళీ ఇదే కంపెనీకి మేము అక్కడ పోయినాం, 4 సంవత్సరాలు అక్కడ ఉండిపోయినాం. 4 సంవత్సరాలు ఉండిపోతే 40 సంవత్సరాల అనుభవం మాకు ఏర్పడింది. ఎంత అనుభవం అంటే అంత అనుభవం ఏర్పడింది. జనాలు ఎలా మాయమాటలు చెప్తారన్న అనుభవం ఏర్పడింది. అదే మళ్ళీ వెస్టేజ్ కంపెనీకి మేము వచ్చినాం. వెస్టేజ్ కంపెనీకి వచ్చిన తర్వాత నవంబర్ అదే 15th నా కార్ ఎప్పుడైతే తీసుకున్నానో అదే 15th మళ్ళీ ఐడి వేయడం జరిగింది. ఐడి వేసిన తర్వాత అండ్ ఎగ్జాక్ట్గా 10 months ఉంది మేము వచ్చి. ఇది 11వ నెల. అండ్ ఫస్ట్ మంత్ క్రౌన్ డైరెక్టర్, సెకండ్ మంత్ యూసిడి, వితిన్ 3 months. ఎంతైనా మన అమ్మనే కదా. ఎస్ ఆర్ నో? అమ్మ దగ్గరికి రావాలన్నా వద్దా? ఎస్ ఆర్ నో? చాలా పోయినా మేము. పోయిన తర్వాత మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత 45 daysలో క్రౌన్ డైరెక్టర్ అండ్ 3 monthsలో యూసిడి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయి చూపించింది తల్లి, వెస్టేజ్ అనే తల్లి. ఎస్. ఇక్కడ ఇదే పరిస్థితిలోనే చాలామంది అండ్ నాతో పాటు నమ్మి హేమకాంత్ రెడ్డి సార్తో పాటు పోతే ఇలా ఉంటుంది అంటారని ఆ రోజు నన్ను నమ్మి 2020లో కరోనా వచ్చిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ చాలామంది లీడర్స్ ఉన్నారు. అండ్ మిస్టర్ రాఘవేంద్ర ఆదోన్ నుంచి, అండ్ మధు కర్నూలు నుంచి, అండ్ పటాన్చెరు నుంచి డాక్టర్ సంతోష్, ఇలాగ డైమండ్ డైరెక్టర్ అప్పర్లోనే స్టార్లో ఉండి ₹1,00,000 ఇన్కమ్ తీసుకునే వాళ్ళు. అండ్ ఇప్పుడు మళ్ళీ మాతో పాటు వచ్చేసారు. ఇప్పుడు వచ్చిన తర్వాత అదే డైమండ్ డైరెక్టర్ ₹1,00,000 ఇన్కమ్ సంపాదిస్తున్నారు ఇప్పుడు ఈ కంపెనీలోకి వచ్చిన తర్వాత. చిన్నది కాదు, మీకు అర్థం కాదు. మీరు ఒక సామెత ఉంది, తడిస్తే గుడిసె కప్పాలి, తడిస్తే గుడిసె కప్పాలి. ఆల్రెడీ తడిసి మునిగి లోనికి వెళ్ళిపోయినా మేము. మళ్ళీ మీరు వెళ్ళిపోవద్దండి, తడవద్దానని మా బాధ. ఎస్ ఆర్ నో? గట్టి కొట్టండి, మీకే గట్టి కొట్టండి. మై హంబుల్ రిక్వెస్ట్. చాలా మాటలు చెప్తాం. కంపెనీ మీద ఒకటి బాగా గుర్తుపెట్టేసి చూసుకోండి. మీరు చెప్పే వ్యక్తిని, ఇక్కడ కూడా విస్టేజ్లో కూడా మీరు చెప్పే వ్యక్తిని నమ్మకండి. మీ అప్లైని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని నమ్మకండి. రైట్. కంపెనీ నమ్మండి, ప్లాన్ నమ్మండి, ప్రాడక్ట్ నమ్మండి, అండ్ రిజల్ట్ నమ్మండి. 20 సంవత్సరాల కంపెనీ నమ్మిరండి బిజినెస్లోకి, ఎవరిని కాదు. ఎస్. అలాగనే ఈ బిజినెస్లో అండ్ యూసిడి లెవెల్ అండి ₹2,09,000 ఇన్కమ్ తీసుకున్నాయి ఈ బిజినెస్కి వచ్చి. మన కంపెనీ ఏంటిది? తల్లి లాంటిది. గుర్తుపెట్టుకోండి. ఏం కంపెనీ? తల్లి లాంటిది. మీకు మీ అప్లైన్ ఏదైతే చెప్తూ ఉన్నాడో తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎస్ ఆర్ నో? తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. కానీ మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం అంటే ఫస్ట్ ఎవరిని బ్లేమ్ చేస్తాం? అమ్మాయిని కాదు. అమ్మాయి బాగా పోయినట్లుంది కదా. రైట్. అమ్మాయి జోలికి పోతే కరెంటు లాగా మాడి మసైపోతారు, జాగ్రత్త. ఎస్ ఆర్ నో? ఇక్కడ మాడి మసైన వాళ్ళు 3 లీడర్లు ఉన్నారు, డైమండ్ ఉన్నారు. ఇదే 9 months ఇక్కడికి బిజినెస్లోకి వచ్చాను. బిజినెస్కి వచ్చిన తర్వాత ఆసమ్ రిజల్ట్. అదే అక్కడ ఏదైతే కోల్పోయినారో డైమండ్లు, ఇక్కడ కూడా నెలకి ₹1,00,000 తీసుకునే వ్యక్తులు 4 ఉన్నారు. 5 మంది డైమండ్లు ఉన్నారు ఇప్పుడు ఈ బిజినెస్ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత. ఎస్. యువర్ టాలెంట్, మీ టాలెంట్ బై. ఎస్ ఆర్ నో? నీ టాలెంట్ అది. ఈ స్టేజ్ మీద ఏదైతే చెప్తారో ఫీల్డ్లో అది జరగదు. ఎస్ ఆర్ నో? నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నువ్వు అలా మాట్లాడు, నువ్వు ఇలా మాట్లాడు, అది చెయ్యి, ఇది చెయ్యి. ఫీల్డ్ పోయిన తర్వాత వేరేది ఉంటుంది. ఎస్ ఆర్ నో? అక్కడ నీ టాలెంట్ ఉపయోగించాలి. ఏం టాలెంట్? నీ టాలెంట్ ఉపయోగించాలి. ఆ టాలెంట్ని మన ఎవరిదో నాలాగా మీరు మాట్లాడలేరు. ఎస్ ఆర్ నో? మాట్లాడతారా? లేదు. నా ఎక్స్పీరియన్స్ వేరు, నాది వేరు. అండ్ మీ టాలెంట్ వేరు, మీది వేరు. ఎవరైనా చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇది బాబు వీడియో ప్లే చేయి.
మీకు మైండ్లో ఆల్రెడీ పడింది పండు కావాలి. ఎసార్నో? పండు లాగుతుంటే ఏమొస్తుంది? పాము వస్తుంది. అది లాగితే వస్తుంది. ఇది కాదంటని ఆయన తీసుకొని పండు తినేసింది. మీ బిజినెస్ కూడా అంతే. ఎసార్నో? గట్టిగా మళ్ళీ ఒకసారి అగైన్ ఒకసారి చూడండి. ఏది వచ్చినా మీ దగ్గర ఒకటి ఉండాలి. మీరు హోమ్ మీటింగ్ చేసినప్పుడు ఏం చేసినప్పుడు వాళ్ళు ఏమన్నా చెప్పని మీకు కావాలి కన్సిస్టెన్సీ 100 PV కావాలి. ఎసార్నో? వాళ్ళు ఏ రూట్లు అన్నారా అని మనకేం కావాలి? 100 PV కన్సిస్టెన్సీ రావాలి. అది నీ తెలివి, గుర్తుపెట్టుకోండి. ఎవరు తెలివి? నీ తెలివి. నిన్న మన ఎస్ఆర్కే సార్ ఎలా చెప్పాడు? 3,000 రూపాయలు కూడా కొనాలి కానీ 30,000 కావాలంటారు. ఇదే బిజినెస్. ఎసార్నో? రైట్. అగైన్ ఇక్కడ ఇండియన్ సైకాలజీ ఏంటిదంటే బాగా చదవండిరా బాబు అని చెప్తుంటారు. ఎసార్నో? బాగా చదివితే ఏమొస్తుంది? జాబ్ వస్తుంది. బాగా చదవండి. సైకాలజీ ఏమి ఎక్కించినారంటే జాబే ఎక్కించినారు. ఎసార్నో? ఒక పిల్లాడు ఫస్ట్ క్లాస్ ఎన్ని ఇయర్స్ ఉంటాడు? 5 years. అండ్ 5th class 10 years. 10th class 15 years. ఇంటర్మీడియట్ 17 years. అండ్ డిగ్రీ 20 years. ఇవన్నీ పీజీ 22 years. ఇవన్నీ దేని గురించి చదివినాడు? ఏం జాబు? చిన్న పిల్లోడు కానుంచి ఇన్ని బుక్కులు పెడితే ఆయన 22 సంవత్సరాలు చదివిన తర్వాత కూడా 20,000 జీతం రావడం లేదు. ఎస్ఆర్నో? గవర్నమెంట్ జాబుకు అందరు చదువుతున్నారు. ఇప్పుడు రేషియో ఎలాగుందంటే ఒక జాబుకి 15,000 మంది ఉన్నారు. ఒక జాబుకి 15,000 మంది ఉన్నారు. ఎంతమంది? 15,000 పీపుల్స్ ఉన్నారు. రైట్. ఒక జాబు ఇక్కడ ఎంతమంది మిగులుతున్నారు? 1499 మంది మిగులుతున్నారు. ఎసార్నో? వీళ్ళందరూ ఏం చేయాలా? అందరూ ఇక్కడ మన వాళ్ళందరూ చదివింది కూడా గవర్నమెంట్ జాబ్ గురించి. ఎసార్నో? వీళ్ళు సర్చింగ్ చేస్తూ ఉంటుంటారు. ఆ జాబ్ చేద్దాం, ఈ జాబ్ చేద్దాం. ఎసార్నో? 1499 పీపుల్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్ కావచ్చు అండ్ లైక్ ఐటీ జాబ్స్, అదర్ కంపెనీస్. ఎసార్నో? రైట్. ఈ జాబులన్నా సరిగా ఉన్నాయా, బాగున్నాయంటే ఇప్పుడు జాబుల పరిస్థితి కూడా బాగలేదు. ఎసార్నో? జాబుల పరిస్థితి దారుణంగా ఉంది. ఒక్కసారి ఐటీ వాళ్ళని అడిగి చూడండి, జాబ్ చేసే వాళ్ళని చూడండి, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి. అరే లైఫ్ ఎలాగుందంటే మామ వద్దురా మామ అంటనే ఉండేది. మొన్న నేను రాజమండ్రి పోతుంటే ఒక పిల్లోడు కలిశాడు. ఆయన నేను సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కాను. ఆ పిల్లోడు కూడా అక్కడే ఎక్కాడు. ఆయన జొమాటో బుక్ చేశాడు, కాలేదు. నేను జొమాటో బుక్ చేశాను. అండ్ కాజీపేట వచ్చిన తర్వాత జొమాటో నా సీట్ దగ్గరకు వచ్చేసింది. B152 నెంబర్ ఉన్నది వచ్చేసింది. ఆ పిల్లోడు కూడా తిరిగి వచ్చినాడు. తమ్ముడు చాలా ఎక్కువ తమ్ముడు, ఒకసారి ఇది కూడా మన ఇద్దరం షేర్ చేసుకుందామంటే సరేనా తీసుకుందామన్నాను. తీసుకున్నాడు. ఆ మాట మధ్యంలో తమ్ముడు ఏం చేస్తావంటే అన్న ఐటీ జాబు 2 సంవత్సరాలు అయింది, 55,000 రూపాయలు జీతం వచ్చేసింది. అండ్ అది అయిన తర్వాత పెళ్ళి ఖాయమైంది. అమ్మాయి బెంగళూరులో పనిచేస్తుంది. కానీ పెళ్ళి అయిన తర్వాత రేపు 22వ తారీఖు, ఈరోజు ఎంత డేటు? 22. ఈరోజే రాజమండ్రిలో పిల్లుంది పెళ్ళి. అక్కడ 1 week బ్యాక్ కలిసినప్పుడు పెళ్లి చేసుకునికపోతున్నానా, కానీ దారుణం ఏంటంటే మా కంపెనీ నన్ను తీసేసింది, 1400 మందిని తీసేసిందంట. దాంట్లో ఈయనకి పెళ్ళి అయింది, పెళ్ళి కావాలి. ఇది అమ్మాయికి తెలిస్తే నా పెళ్ళి అవుతుందో కాదు అంటని అతను బాధపడుతున్నాడు. ఎసార్నో? రైట్. ఇలాగున్నప్పుడు ఇంకా ఎలాన్ మస్క్ ఒకటి చెప్పాడు, ఒకటి చేశాడు, ఆల్రెడీ రుజువు చేపించాడు. మనుషులు లేకుండా ఆల్రెడీ అండ్ రోబోస్ వచ్చేసినాయి. ఎసార్నో? వచ్చేసినాయి లేదా? ప్రతి సెక్యూరిటీ, ఏదైనా సెక్యూరిటీ కావాలన్నా కూడా రోబోస్ వచ్చేసినాయి. ఈ రోబోలు ఎలాగ పనిచేస్తున్నాయి, ఎవరి మీద ఎఫెక్ట్ పడుతున్నాయి ఒక్కసారి చూద్దామా? ఎస్, ప్రజెంట్ నౌ టెక్నాలజీ మారింది. ఎసార్నో? టెక్నాలజీ చాలా మారింది. దయచేసి ఒక్కసారి దీన్ని బాగా చూడండి. ప్లే బ్యాక్, ప్లే గట్టిగా. మాకైతే పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మేము
అయిపోయినాం. పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎస్ఆర్నో? రైట్. రోబోస్ ఆల్రెడీ స్టార్ట్అప్ అయిపోయినాయి, అయినా లేదా? అయినా ఎప్పుడో రోబో సినిమా తీసేసి రోబోలు వచ్చేసిన జాగ్రత్త, మీ జాబులు లేవు, అసలు జాబులు ఎటువంటిది లేదు. ఒక జాబు కూడా ఇప్పుడు ఆ రోబోకి అవన్నీ పని చేయాలా లేదా? ఛార్జింగ్ పెట్టాలి, ఒకటి ఛార్జింగ్ పెట్టాలా, ఆ ఛార్జింగ్ పెట్టడానికి మాత్రమే జాబ్ ఉంటుంది మీకు. ఎస్ఆర్నో? చాలా డేంజరస్గా ఉంది. ఎలాన్ మస్క్ ఆల్రెడీ స్టార్ట్అప్ చేసేసినాడు. ఇండియాలో ఎలక్ట్రిక్ ఎక్కువ అయిపోతుంది, ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువైపోతున్నాయి. ఆ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేయాలంటే రోబో సిస్టమ్ నుంచే తయారవుతున్నాయి. 22 కోట్ల మంది జాబులు కావాలి. 22 కోట్ల మందిలో 18 కోట్లు ఓన్లీ రోబోలే వస్తున్నాయి. జాగ్రత్త. ఒక్కసారి మీరు థింక్ చేయండి. థింక్ ఎప్పుడైతే చేసేస్తారో అండ్ లైఫ్ బ్యూటిఫుల్ ఉంటుంది. ప్రజెంట్ నౌ బాయ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బాయ్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏం చేయాలా? వెస్టేజ్కి వస్తేనేమో వీళ్ళేమో 1,00,000 అంటున్నారు, 2,00,000 అంటున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలామంది అదే ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళేమో స్టేజ్ మీద ఇన్ని మాటలు చెప్తా ఉంటున్నారు. ఫీల్డ్లోకి పోతే ఒకడు సోపు కొన్నాడు, ఒకడు సోపు కొంటే అది బాగాలేదంటాడు, ఇది బాగాలేదంటాడు. జుట్టుకి షాంపూ పెడితే ఎంటికలన్నీ పోయినాయి మా బాత్రూంలో అంటది ఒక ఆమె. రైట్. నేను ఒక ఆమెకు అదే చెప్పిన, అమ్మ ఇంతకుముందు కూడా ఆ జుట్టులో ఎంటికలు పోయేటివి, అది నురుగు ఎక్కువ వచ్చింది కాబట్టి నీకు కనపడలే అని చెప్పేవాడిని. మాది నురుగు రాదు కాబట్టి ఎంటికలు కనపడుతున్నాయంటని చెప్పేవాడిని. అండ్ ప్రజెంట్ పిల్లలు ఆలోచిస్తున్నారు 10,000 15,000 జాబ్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వెస్టేజ్ బిజినెస్ చేయాలి అంటే ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఒక 3,000 4,000 5,000 కావాలి. ఎస్ఆర్నో? రైట్. సార్ నాకు 3,000 4,000 5,000 కావాలి, ఫీల్డ్కి వెళ్తే కావాలంటే అంటున్నారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఒక బిజినెస్ పెట్టాలంటే ఎన్ని లక్షలు పెట్టాలి పెట్టుబడి? ఎస్ఆర్నో? రైట్. మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మీరు తిరిగేది, మీ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నీ ఫుడ్కి నువ్వే ఖర్చు పెట్టుకుంటున్నావు, అండ్ నువ్వు తిరగడానికి నువ్వే చేసుకుంటున్నావు, అండ్ ఏదైతే డ్రెస్ చేస్తున్నావో నీకు నువ్వే ఖర్చు పెట్టుకుంటున్నావు. ఎస్ఆర్నో? ఒకనొక రోజు నువ్వు తయారవుతూ పోతున్నావు అనుకోండి, 6 నెలల్లో సార్ ఒక నినాదం ఉంది, 6 months 1 lakh 1 crore ఒక కార్. ఎస్ఆర్నో? అది ఖచ్చితంగా వచ్చేస్తుంది. మీ అప్లైని గట్టిగా నమ్మండి, గట్టిగా మీ అప్లైని గట్టిగా సపోర్ట్ కొట్టండి. నో కన్ఫ్యూజన్. థింక్ చేయండి, బాగా థింక్ చేయండి. ఏం థింక్ చేస్తారంటే యూట్యూబ్ని సెర్చ్ చేయండి. కంపెనీ ఎప్పుడు వచ్చింది, కంపెనీ ఎప్పుడు పుట్టింది, కంపెనీలో ఎంతమంది కార్లు తీసుకున్నారు, అండ్ ఏదైనా డౌట్ ఉందంటే యూట్యూబ్ని అడగండి. యూట్యూబ్ అన్నీ చెప్తుంటుంది. అది కాదు, గూగుల్లో ఈ నా సెషన్ అయిపోయిన తర్వాత గూగుల్ అందరూ కొత్త వాళ్ళందరూ గూగుల్ ఓపెన్ చేసేసి వెస్టేజ్ హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ అని కొట్టండి. అండ్ గూగుల్ చెప్పదా వెస్టేజ్ హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ ఎంత? 1,72,00,000 వెస్టేజ్ హైయెస్ట్ ఇన్కమ్. బాగా చూడండి, గట్టిగా మీకే. చిన్నదైతే కాదు. అండ్ లైఫ్ ఎలా ఉంటుంది బాయ్స్, మీకు చెప్తున్నా, లైఫ్ ఎలాగుంటుందంటే ఒక అద్భుతమైన లైఫ్ ఉంటుంది. ఒక 4 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు, 5 సంవత్సరాలు మీరు ఎలాగుండాలి అని నేను ఒకటి చెప్తాను మీకు, ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తాను. అండ్ దానికన్నా మీరు ఎక్కువ ఉంటుంటారు. అది మా బాధ్యత మిమ్మల్ని చూసుకునేది. ఎస్ఆర్నో? ఎవరి బాధ్యత? మన బాధ్యత. మా బాధ్యత అంటే మీ అప్లైన్ల బాధ్యత. ఎస్ఆర్నో? రైట్. కన్ఫ్యూజన్ ఏం చేయొద్దండి, ఏం పడకండి. ఒక 2 years 2 ఏళ్ళు కొంతమందికి నడుచుకుంటూ పోతుంటే, 3 ఫ్రెండ్స్ నడుచుకుంటూ పోతుంటే ఒక ఆయనకేమో అండ్ ముత్యాలు దొరుకుతాయి, ఒక ఆయనకేమో మంచి గులకరాలు దొరుకుతాయి, ఒక ఆయనకేమో కాలు తడుస్తాయి. 3 నడుచుకుంటూ పోతున్నారు లేదా? తిరగంబడి పోతున్నారు కదా. కానీ నీకు కూడా దొరుకుతాయి, నువ్వు ఇంకొంచెం ముందరికెళ్ళు. ఎస్ఆర్నో? రైట్. ఒక్కసారి ఒక బాబు బిజినెస్ స్టార్ట్ చేశాడు 5 సంవత్సరాల నుంచి, అండ్ ఇలాగనే ఉన్నాడు. ఆ వీడియోలో ఇప్పుడు వచ్చేస్తుంది. ఆ వీడియోలో ఏముందంటే కింద అక్షరాలు రాసి ఉంటుంది. ఆ అక్షరాలను బాగా చూడండి. ఎస్, ఇక్కడ ప్రజెంట్ నౌ ఏం జరుగుతుందంటే ఒక పర్సన్స్ వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే వెస్టేజ్లో అండ్ చెక్కులు బాగా వస్తున్నాయంట, అండ్ ఈ విధంగా వస్తుందంట అండ్ అని కొంతమందికి ఇద్దరికి చేస్తున్నారు. ఆ దాంట్లో ఒక స్క్రీన్ షాట్ తీసి అండ్ కట్ చేసేసి నేను ఒకటి పెట్టాను ఇప్పుడు. అండ్ ఏమనుకుంటున్నారంటే ప్రస్తుతం అమ్మాయి తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తున్నారు, వెస్టేజ్లో క్రౌన్ డైరెక్టర్ అన్న అబ్బాయికి మాత్రమే పిల్లనివ్వాలని. ఎలా ఉండాలంటే అలా ఉండాలి. ఎలా ఉండాలి? అందరు అలానే అనుకుంటున్నారు. రైట్.
క్రౌన్ డైరెక్టర్ అయితేనే, ఎందుకంటే క్రౌన్ డైరెక్టర్ అయితే ఆ పిల్లోడు కావాల్సినప్పుడల్లా వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని తీసుకొస్తాడు కార్లని. సార్ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు భయ్, క్రౌన్ అయ్యేది ఎవరు? మనము, నేను. ఎవరు? నేను. అలా చాలామంది చాలామంది అనుకుంటున్నారు ఈరోజు. అండ్ రేపొక రోజు ఈరోజు ఐటీ వాళ్ళకి పిల్లని ఇవ్వాలంటే భయపడుతున్నారు లేదా? ఆల్రెడీ భయపడుతున్నారు. ఈరోజు అదే వచ్చేస్తుంది. మీరు జాగ్రత్త ఉండండి. ఎవరు? మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రాబ్లమ్స్ వస్తాయి, అప్లై నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, డౌన్లైన్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రోడక్ట్ ప్రాబ్లం వస్తుంది, కేవైసీ ప్రాబ్లం వస్తుంది. అయినా నిలబడండి, క్రౌన్ డైరెక్టర్ అవుతా, మంచి పిల్ల వస్తుంది, నీకు గట్టిగా వస్తుంది. ఎస్. ఇట్ల తర్వాత అండ్ ఈ రాష్ట్రాలు కాదు, ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో ఇలా కాదు. అండ్ మా టీం వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయినారు. అండ్ దుబాయ్లో సంతోష్ ఉంటాడు. సంతోష్ టిఫిన్కి నీ దగ్గరకు వచ్చేస్తున్నా, ఒక 1 అవర్లో వస్తున్నా అని చెప్పాలి. అలా ఉండాలి టీము. ఎస్ ఆర్ నో? ఎస్. మీ టీము రకరకాలుగా దేశాల్లో ఉండాలి. ఆల్రెడీ అన్ని కంట్రీస్లో మన కంపెనీ ఉందా లేదా? ఎక్కడో దుబాయ్లో ఫ్రెష్ అవుతే కూడా నీ జోబులో ఇండియాలో డబ్బు పడుతుంది. అది వెస్టేజ్ పవర్. ఎస్. అండ్ ఈ లైఫ్ కావాలి అంటే, ఈ లైఫ్ అద్భుతమైన లైఫ్ కావాలంటే 5 ఏళ్ళు గట్టిగా ఓపిక పట్టుకోండి. 5 ఏళ్ళ తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ జీవితం చెప్తుంది. నీ పిల్లలు మిమ్మల్ని గౌరవిస్తారు. ఫస్ట్ మీ భార్య గౌరవించేస్తుంది. డబ్బు ఉంటేనే గౌరవిస్తారు అందరూ. ఎస్ ఆర్ నో? డబ్బే ప్రధానం. డబ్బే లవ్ అంటే డబ్బే. ఎస్ ఆర్ నో? లవ్ అంటే డబ్బే. చిన్న పాప కానుంచి, అమ్మాయి కానుంచి, తల్లిదండ్రుల కానుంచి, అన్న కానుంచి, తమ్ముడు కానుంచి డబ్బు ఉంటే లవ్ ఉంటుంది. డబ్బు లేకపోతే లవ్ ఉండదు. అదే ఒక పెళ్ళికి పోయినారు, బండి మీద పోయినారు, బస్సుకు పోయినారు, అండ్ కార్లో పోయినారు, ఎవరిని వాల్యూ ఇస్తారు? కార్లో పోయిన వాళ్ళకి. నువ్వు ఎట్లా పోతున్నావు చూసుకోండి ఒకసారి. ఎసార్నో? రైట్. అండ్ అభిమన్యుడు ఒక మాట గుర్తొస్తుంది ఇప్పటికీ, ధైర్యంతో ఓడిపోగాని ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు. ఎసార్నో? ధైర్యంతో నిలబడు. వెస్టేజ్ ఉంది, అండ్ వెస్టేజ్ నిన్ను చూసుకుంటుంది, అండ్ అద్భుతమైన లైఫ్ ఇచ్చేస్తుంది. అండ్ కంపెనీ, విఐపి కంపెనీలో మనం అందరం ఉన్నదానికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ లగ్జరీ లైఫ్ ఉండాలంటానని అండ్ కోరుకుంటూ ఈ ఈవెంట్ ఇంతటితో అండ్ నా ప్రోగ్రామ్ ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. అండ్ గో టు అవర్ హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. గట్టిగా. థ్యాంక్ యూ. గట్టిగా